అందగాళ్ళకి అదృష్టవంతులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా విశ్వమణి బాబు గారి కంటే నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది సుమన్ టీవీ నాగరాజు గారికి చెప్పుకోవాలి. నేను ఆయన సబ్స్క్రైబర్ని. అయితే నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అంతకుముందు పవన్ కళ్యాణ్ వీడియోలు చూసేవాడిని, చాలా ఇంట్రెస్ట్గా చూసేవాడిని, చాలా కసిగా ఉండేవాడిని. రక్తం కోసుకున్న పవన్ కళ్యాణ్ అనే పేరు వచ్చేలాగా ఉండేవాడిని. అయితే సారు ఒక వీడియోలో క్యాప్షన్ ఏం పెట్టారంటే, సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అని పెట్టారు. ఇవన్నీ డూపు డమ్మీ అనుకుని నేను స్క్రోల్ చేసి పైకి పంపించేసేవాడిని. చూసేవాడిని కాదు సార్, సారీ ఏమనుకోండి సార్, పంపించేసేవాడిని. అయితే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ సారదే వచ్చింది. సారది వస్తే ఏంట్రా ఇది కామెడీగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను సార్. నిజంగా కామెడీగా ఉంది, వీళ్ళు ఇలాగే చేసుకుంటారు వీడియోలు, డబ్బుల కోసం, యూట్యూబ్లో వ్యూవర్స్ కోసం చేసుకుంటారు అని తప్పుగా అనుకున్నాను సార్. అయితే సర్లే అని చెప్పేసి ఇంకొక ఆయనది వీడియో వచ్చింది సార్. నాకు ఆయనది చూశాను. ఈయన ఎలా చెప్పాడు, నాకు డైలీ నాకు అస్తమానం కనబడే ఆ వీడియో కూడా చూద్దామని, నాకు ఐడియా ఉంది కదా విశ్వమణి బాబు గారని, అది నేను సెర్చ్ బార్లో కొట్టి ఈయన వీడియో తీశాను. ఓపెన్ చేస్తే పైన పెట్టినట్టే ఉంది. ఈయన చెప్తుంటే నాకేం అర్థం కాదు, ఇంత బాగా చెప్తున్నారు ఏంటి, మరి చెట్టు అంటున్నారు, అది అంటున్నారు. నాకు మైండ్కి తోచలేదు నిజమేనా ఏంటి అని. అయితే దాని తర్వాత ఆయన వీడియోలు అన్నీ ఒకదాని మీద ఒకటి ఒక 20-30 వరకు చూశాను. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది, ఈయన చాలా బాగా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు, జరుగుతుందనే నాకు ఒక మైండ్కి అనిపించింది సార్. మైండ్కి అనిపించి సరే విశ్వం నాకు కనెక్ట్ అయింది, నేను విశ్వానికి మంచి మిత్రుడిని అనుకుంటా, ఈయనకి పరిచయం చేసింది అని చెప్పేసి నేను అనుకున్నాను సార్. అనుకుని నాకు అఫర్మేషన్ చేయడం రాదు సార్. అప్పుడు ఫస్ట్లో రాకపోయేసరికి ఎలా చెయ్యాలి ఏంటి అనేసి మీరు చెప్పినవి కొన్ని మర్రి చెట్టు, రావి చెట్టు అంటున్నారు. నేను రావి చెట్టు చేయలేదు కానీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేవాను సార్. డైలీ ఎర్లీ మార్నింగ్ 4కి నేను మున్సిపల్ పని చేస్తాను. 3 గంటలకు లెగిస్తాను సార్. 3 గంటలకు లెగిసి, అప్పుడు నాకు తెలియదు కదా సార్, టైం మామూలుగా వేస్ట్ చేస్తాను వీడియోలు చూసుకుంటూ. 3 గంటలకు లేచి 4 గంటల వరకు వీడియోలు చూసి వేస్ట్ చేసి 4 గంటలకి నేను బయలుదేరేవాడిని మున్సిపాలిటీ పనికి. అయితే ఇలా కాదు, ఆయన వీడియోలే బాగుంటాయి అని చెప్పేసి నేను మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ అఫర్మేషన్ చేసుకునేవాడిని. అదే ఎలా పడితే అలా గజిబిజిగా చేసేసేవాడిని, నాకు తెలియదు ఎలా చెయ్యాలి ఏంటి. అయితే సార్ క్లాస్కి వెళ్ళాలి, ఎలా కాదు అని చెప్పేసి. ఇది ఎప్పుడు జరిగిందంటే 2022లో నా మ్యారేజ్ అయింది సార్. జూలైలో మా ఆవిడ ఆషాఢంకి వెళ్ళిపోయింది. ఒక 4 రోజులు నాకు గ్యాప్ వచ్చింది కదా సార్. ఇంకా చెట్ల దగ్గరికి వెళ్ళి, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ గ్యాప్లో మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి చేసుకోవడం, చీమలకి పంచదార పట్టుకెళ్ళడం, ఆవులకి బెల్లం పెట్టడం, బీట్రూట్ పెట్టడం అన్నీ చేసేవాడిని సార్. అయితే మున్సిపాలిటీ వర్క్ చేస్తూనే ఆటో తోలుకునేవాడిని నేను. అయితే ఆటోలు ఒక కిరాయి దగ్గర ఇంకో కిరాయి తగిలేస్తుంది, ఒక కిరాయి ఇంకో కిరాయి తగిలేస్తుంది. బాగానే ఉందని చెప్పేసి ఇంక మొదలెట్టేశాను సార్. మొదలుపెట్టేసి మీకు మనసులో నమస్కారం చేసుకుని మా నాన్నగారికి చెప్పాను సార్ ఇలాగని. అయితే మా నాన్నగారు కొంచెం డ్రింకరు, నమ్మలేదు. సరే అని చెప్పేసి వదిలేసాను. తర్వాత మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పాను సార్. అవునా అని చెప్పేసి గమ్మున ఉంది, ఇంకేం పట్టించుకోలే. దాని తర్వాత జరిగిన మిరాకిల్ ఏంటంటే నాకు కొంచెం అంతకుముందు, ఇప్పుడు తీర్చేశాను, అంతకుముందు ఉన్నాయి, దాని పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు తీర్చేసిన తర్వాత ఎలా తీర్చానంటే చాలా ఎంత చికాకు ఉండేదంటే ఇంటి మీదకి వచ్చేసి కాలర్ పట్టుకొని అడిగేంత ఇబ్బంది అయిపోయిందండి. అయితే నేను మనసులో గట్టిగా అనుకుని, సార్ మీరు కనుక నాకు నిజంగా కనెక్ట్ అయ్యి ఉంటే, విశ్వానికి నేను కనెక్ట్ అయ్యి ఉంటే నాకు ఎలాగైనా సరే నాకు ₹1,00,000 కావాలి అని అనుకుంటే ఇప్పుడు మా ఆవిడ డ్వాక్రా గ్రూప్లో పెట్టానండి. న్యూ మెంబర్కి 5,000 కంటే స్టార్ట్ అవుద్ది. కానీ మా అమ్మగారు ఎక్స్పైర్ అయ్యారు. మా అమ్మగారు గ్రూప్లోకి జాయిన్ చేయమని ఒక ఆవిడ, పెద్ద ఆవిడ సలహా ఇచ్చింది. అందులో జాయిన్ చేస్తే డైరెక్ట్ ₹1,00,000 వచ్చింది. ఆ ₹1,00,000 తీసుకుని నేను ఇవ్వవలసిన వాళ్ళందరికీ నేను సంతోషంగా ఆనందంగా ఇచ్చేసాను. అయితే దాని తర్వాత ఫుల్ వర్షాలు సార్. మొన్న ఒక 15 days బ్యాక్ ఫుల్ వర్షాలు అయితే తడుచుకుని వెళ్ళాలి. నేను ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, తంబేయడానికి, వేలుముద్ర వేయడానికి. ఫుల్ వర్షం. అంతకుముందు నేను 5 days సెలవులు పెట్టేసా ఊర్లు తిరిగేసి. ఈ సెలవు ఇవ్వనా అన్నాడు, అడిగితే వర్షం పడుతుంది, అడిగితే ఇవ్వాలంటే
సర్లే అని చెప్పేసి నేను కరెక్ట్గా రోడ్డు మీద వచ్చాక, సార్ వెస్ట్మన్ బాబు గారు మీకే కనుక శక్తి ఉంటే వర్షం ఆగిపోవాలన్నాను సార్. కరెక్ట్గా రెండు మూడు అడుగులు వేసేసరికి వాన్ తగ్గు మొత్తం తగ్గిపోయింది సార్. నేను అంటే అంతకుముందే నేను ఆర్ఎంపీ మేడం గారు చెప్పారు కదా పాము రావాలని, నేను అది గుర్తు చేసుకుని సేమ్ ఇలాగే అన్నాను సార్. వర్షం ఆగిపోయింది, నేను వెళ్ళిపోయాను. నేను మా పై అధికారుల దగ్గర ప్రతి దాంట్లో ఉన్నాను సార్. సార్ మీ విశ్వశక్తి అంటే మీరు విశ్వంలో ఎక్కడ తిరిగినా మీ శక్తి ఉంటుంది సార్. సార్ అయితే ఇంకోటి, మా అత్తయ్యకి మగపిల్లడు అంటే ఇష్టం. మగపిల్లడు మా అందరికీ మగపిల్లడు ఇష్టం. నేను కొంచెం ఇబ్బందుల నుంచి ఉన్నామని ఫస్ట్ నుంచి, ఇప్పుడు లేవులేండి, అంతా బాగుంది, సెట్ అయింది. అయితే మా అత్తయ్య వాళ్ళందరికీ మగపిల్లడు ఇష్టం. మా ఆవిడ ప్రెగ్నెంట్కి వెళ్ళింది కదా, అయితే వాళ్ళు అన్నారు నీకు మగపిల్లడు పుట్టాలి, నీకు మగపిల్లలు పుట్టాలి, నువ్వు ఉన్న ఇబ్బందులకి అని అనేసరికి, బాబు మగపిల్లలు కాదు నాకు ఆడపిల్ల పుట్టాలి, మా అమ్మ ఎక్స్పైర్ అయింది కదా సార్, నాకు ఆడపిల్ల పుట్టాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. అయితే ఏమైందంటే అందరూ నా తల మీద చేసి, మరి పెద్దవాళ్ళండి, ఏజ్ పెద్దవాళ్ళు అందరూ నా తల మీద చేసి, నీకు మగపిల్లలు పుట్టాలా, నువ్వు పడ్డ బాధలకి ఇబ్బందులకి నీకు మగపిల్లలు పుట్టాలంటే, లేదు నాకు ఆడపిల్ల పుట్టాలని నేను అఫర్మేషన్ చేసుకున్నాను సార్. అఫర్మేషన్ చేసుకున్నాను. మా ఆవిడ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, అమ్మ నువ్వే బయటికి రా అని మా అమ్మతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు అందమైన మా అమ్మ వచ్చేసింది సార్. ఆడపిల్ల పుట్టింది సార్ నేను కోరుకున్నట్టు. నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. నా మాటే మంత్రం సార్. నేనే దేవుణ్ణి, నేనే క్రియేటర్, ఐఎమ్ ద క్రియేటర్. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు విస్మాన్ బాబు గారికి, ఈ హోటల్కి, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి దానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను సెకండ్ క్లాస్కి తిరుపతి మళ్ళీ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను. అక్కడికి వచ్చి ఈ మధ్యలోని ఈ గ్యాప్లోని ఇప్పుడు వివరంగా మొత్తం తెలుసుకున్నాను కాబట్టి, మీ క్లాస్కి వచ్చి వివరంగా తెలుసుకున్నాను కాబట్టి ఇంకా మంచి విజయాన్ని, గొప్ప విజయాలని మీకు షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. క్లాస్ అద్భుతంగా ఉంది సార్. అందరూ అరటిపండు వలసిచ్చారు, వలిసినట్టు చెప్పారు, పొడ్డు నోట్లో పెట్టినట్టు ఉందంటారు. కానీ 100 కేజీల బరువుని దింపేసి 1 గ్రాము దూది బుధం మీద పెట్టినట్టు అనిపించింది నాకు. నిజంగా నేను అంత ఆనందపడ్డానంటే సార్, మిమ్మల్ని చూడడమే ఒక అదృష్టం. ఇంకా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మీరు ఇచ్చిన మాకు నాలెడ్జ్ ఇస్తే, ఎంత నాలెడ్జ్ ఇచ్చారంటే మేము ఇంకా దూసుకెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్, లవ్ యూ. అదృష్టవంతులు అందరికీ కృతజ్ఞతలు. నన్ను ఇక్కడికి పంపిన నా భర్తకి కృతజ్ఞతలు. మా భర్త బైరెన్లో ఉంటాడు సార్. మా భర్త వల్లనే నాకు ఇక్కడ మీరు పరిచయం అయ్యారు. ఆ వీడియో చూసిన, అంటే పనికిమాలిన వీడియోస్ ఏం చూస్తావే, ఏం లాభం లేదు, అవి ఊకే ముగ్గులు అవి వంటలు చూస్తావని తిట్టేవాడు. ఒక్కరోజు విశ్వమణి బాబు సార్ వీడియోస్ టైప్ చేయు అని అన్నారు. టైప్ చేస్తే మొత్తం బడాబడమని వీడియోసే వస్తున్నాయి. ఇక మొత్తం సార్ గారు వీడియోస్ వస్తున్నాయి. నేను అప్పటికి మెడిటేషన్ ఇట్లా చేయలేదు, కానీ అఫర్మేషన్ చేస్తున్నా, ఇక చూసుకుంటూ చేస్తున్నా. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేసిర్రు. కామారెడ్డిలో అడ్మిట్ చేసిర్రు మా అమ్మని. గురుగారికి ఫోన్ చేసి, నాకు అప్పటికి ఫోన్ చేసి, అమ్మ భయపడద్దు, ఏడద్దు, ఒక్కసారి ఏడ్చినామంటే అదే అయిపోతుంది, ఏడ్చుడే ఉంటుంది అని అన్నారు. అఫర్మేషన్ చేస్తే దాని ప్రకారం నేను చేసిన. తెల్లారే సారు, ఆపరేషన్ అవసరం లేదమ్మా, మీ అమ్మ బాగానే ఉంది, ఇంటికి వెళ్ళొచ్చు, రేపే డిశ్చార్జ్ చేస్తామన్నారు. మళ్ళీ మా పాపకి పెయిన్ కూడా అయింది, మొత్తం విపరీతంగా అయింది, చాలా అంటే చాలా విధంగా అయింది. స్కూల్ అందరు ఏడిస్తురమ్మా అని పాప రోజు ఏడుస్తుండేది. అందరు అంటున్నారు నేపాల్ గింజలు కూడా నిజంబాలో దొరుకుతాయి, మెడికల్లో తీసుకురా అన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్ళి తీసుకురాలేదు. గురువుగారు చెప్పిన అఫర్మేషన్ చేసినాను. 3 రోజులు చేసినాను. 4వ రోజు మొత్తం మంచిగా వచ్చిన వెంట్రుకలు. తిరుపతి వెళ్ళాలని నేను 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా. అఫర్మేషన్ చేసుకున్న, వచ్చినాక 2-3 రోజులకే నేను తిరుపతి వెళ్ళొచ్చేసినాను సార్. నా మాటే మంత్రంగా అయిపోయింది మొత్తం. నిన్న రీసెంట్గా నేను బట్టలు తీస్తాను, బంగ్లా మీదకి పోయినా, పెద్ద పాము ఇంటెనకనే పడుకుంది. ఆడి నుంచి ఇక్కడ వరకు గురుగారిని తలుసుకొని, ఆ పాము ఇటు మాత్రం రావద్దు విశ్వమ్మ, అటే వెళ్ళాలి అనుకున్నాను అని ఇట్లా వచ్చేసినాను, అటే వెళ్ళిపోయింది. ఇక
మాటే మంత్రం అయిపోయింది. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం నాకు ఉంది. ప్రతి క్షణం నేను విశ్వానికి గురువు గారికి ప్రతి క్షణం రుణపడి ఉంటాను. క్లాస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. నేను తిరుపతి పోతే ఎంత అద్భుతంగా ఫీల్ అయ్యానో అంత అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది సార్. ధనవంతులకి అందరికీ కృతజ్ఞతలు. 10,000 కోట్ల ధనవంతులకి గురువు గారికి కృతజ్ఞతలు. అందరూ బాగున్నారా? కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ సూపర్. నెంబర్ 1 అనంతం. నా మాట ఏంటంటే ఇంతకుముందు గురువుగారి ఫస్ట్ పేజీలో చెప్పినప్పుడు గురువుగారి మాట నేను విన్నాను? స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు డబ్బు సంపద రుద్దు 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 అని అన్నాడు. నేనేం చేశాను? 2 బకెట్లు నీళ్ళు పెట్టుకొని వచ్చి తువ్వాలు చుట్టుకొని స్నానానికి పోయాను. నేను ఆ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత 1 బకెట్ నీళ్ళు అయిపోయినాయి, ఎవరో వాడేశారు. ఇంకో బకెట్లో నీళ్ళు పోసుకున్నాను. డబ్బు సంపద అనుకో మాతో రుద్దుకుంటానే ఉన్నాను. నీళ్ళు పోసుకుందామంటే ఇంకో బకెట్లో నీళ్ళు. ఏం చేయాలి? ఇంకా నేను ఒకటే మాట అన్నాను, విశ్వమని బాబు మాటలు నువ్వు వినమన్నావు, నేను విన్నాను, సబ్బు రుద్దుకున్నాను, నీళ్ళయ్యి. నువ్వు వినమన్నాను, నేను విన్నాను, కానీ నీళ్ళు పోసుకోవడానికి నీళ్ళు లేవు. నా కళ్ళు మంటలు మండుతున్నాయి. నేనేం చేయాలి ఇప్పుడు? అందరినీ మా వాళ్ళందరినీ కాగాల్సింటే వాళ్ళు కరెంటు పోయిందంట, నీళ్ళు లేవు ఏమీ లేవు అని చెప్పేసి అంటున్నారు. నాకు నీళ్ళు లేవు. బాబుగారి మాట విన్నాను, సబ్బు పెట్టుకున్నాను, కానీ నీళ్ళు లేవు. విశ్వమా, ఇదేనా నువ్వు నాకు నేర్పించింది? బాబు మాటలు వినమన్నావు కదా, నేను విన్నాను కదా, రుద్దుకున్నాను కదా, నీళ్ళయ్యి, నీళ్ళు లేవు. ఇంతేనా చేసేదని చెప్పేసి అన్నా. జాగ్రత్తగా వినండి. 1 నిమిషంలోనే నీళ్ళు వచ్చినాయి. నల్లలో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. బడా 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 వచ్చేసినాయి. నేనేమనుకున్నాను? కరెంట్ వచ్చిందేమో అనుకున్నా. అమ్మ బాగానే వచ్చింది, కరెంట్ వచ్చిందేమో అని చెప్పేసి అనుకున్నా. ధనా నీళ్ళు పోసుకొని లోపలికి వెళ్ళిపోయా. వీళ్ళు టీవీ చూస్తలేదు, ఏం చూస్తలేదు, మెలకొని ఉన్నారు. ఏంది కరెంట్ రాలేదు, టీవీ చూస్తలేదు, ఏంది మంచి సినిమా వస్తుంది కదా, అది ఏది మహేష్ బాబుది సినిమా వస్తుంది కదా, అతడు సినిమా చూస్తున్నారు అందరూ. సినిమా వస్తుంది కదా, ఏంది మీరు సినిమా చూస్తలేరు కానీ కరెంట్ ఆడొచ్చింది, కరెంట్ రాలేదు, ఏమి రాలేదు అని. నేను తొందరగా పోయేసి పైకి వెళ్ళిపోయాను. ట్యాంక్ చూస్తే ట్యాంకీలు చుక్క నీళ్ళు లేవు, వాటర్ లేవు, కరెంట్ లేదు, కానీ వాటర్ మాత్రం వచ్చినాయి. వాటర్ మాత్రం వచ్చేసింది. మళ్ళా తొందరగా వీళ్ళు నాకు డౌట్ చేంజ్ చేశారు. మళ్ళీ నేను ఫీజుల దగ్గర అన్ని మీటర్ల దగ్గర చూశాను, మీటర్ అంతా ఆనే ఉంది, కానీ కరెంట్ రాలేదు. వాటర్ వచ్చినాయి. మళ్ళా బాత్రూంలోకి వెళ్ళాను, నల్ల తిప్పాను, కానీ వాటర్ రావట్లా. నేను స్నానం చేసినంతసేపు వచ్చేసినాయి, దాని తర్వాత మొత్తం బంద్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే బాబు గారు చెప్పింది మాట మంత్రం. ఆ మంత్రం గురించి కూడా ఇప్పుడు నేను చెబుతాను. మా ఇంటి పక్కన ఒక అతను ఉండేవాడు, ఫుల్ డ్రింకర్, బాగా తాగుతాడు. అయితే వానికి వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాడు తాగేది 90 మందు, 3 బాటలు ఫుల్ బాటలు తాగినట్టు ఫీల్ అయిపోతాడు. 90 మందుకే ఎవరు పోరు. వాళ్ళ భార్య అంది, అన్నా నువ్వు వెళ్ళన్నా ఒకటి తీసుకురా అన్నా, ఈవిడ పోరు, నేను మళ్ళా పోతున్నానంటే నేనన్నా, నేను పోయి తీసుకొచ్చి వానికి కనుక 90 మందు కనుక ఇస్తే వాడు చచ్చిపోతాడని చెప్పేశాను అన్న. ఇది జరిగింది ఎప్పుడు? జనవరి 20వ తారీఖు ఆదివారం జరిగింది, శనివారం రోజు జరిగింది. జనవరి 20వ తారీఖు శనివారం రోజు 20వ తారీఖు జరిగింది. 21వ తారీఖు ఆదివారము బ్రహ్మ ముహూర్తానికి అదే రోజు చనిపోయాడు. ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కానీ నమ్మకపోవచ్చు. ఇంతకుముందు ఫీడ్బ్యాక్లో నేను చెప్పేటోన్ని, కానీ ఛాన్స్ లేదు. అప్పుడు కూడా చెప్పాను నేను, నా ఫోన్ గురించి ఏమైంది, పగలగొట్టింది, డబ్బులు వచ్చింది అన్నీ చెప్పాను నేను ఇంతకుముందు. కానీ అప్పుడే చెప్పేటోని, కానీ అప్పుడు టైం లేక నేను చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క మనిషి మాత్రం నమ్ముతాడు. అది ఎవరు? బాబు గారు నమ్ముతారు.
అది 100% అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ 100%, 99% అంటారు. కానీ ఇక్కడ 100% కాదు, కోట్ల %. అది కోట్ల %. అది ఇదిగో ఇంతకుముందు అంతే అయింది, ఇప్పుడు అంత ఇప్పుడు వచ్చినా ఓకే. నువ్వెందుకు డిస్టర్బెన్స్ చేస్తావు? మళ్ళీ పోయి హలో, కోట్ల % గ్యారంటీ. ఈ సబ్జెక్టులో ఉన్న వాళ్ళు పొరపాటు కూడా తప్పుగా మాట్లాడితే అది ఒక మంత్రంగా పారవుతుంది. మీరు వినాలనుకుంటే నా దగ్గర రండి, నేను చూపిస్తాను. నేను జనవరి 21వ తారీఖున ఆదివారము 3:30కి బ్రహ్మ ముహూర్తానికి చనిపోయాడు. నేను ఆల్రెడీ చెప్పాను, శనివారం సాయంత్రం చెప్పాను, నేను మందు తీసుకొస్తే మీ ఆయన చనిపోతాడు, నేను తీసుకురాను, తర్వాత నన్ను ఏమీ అనొద్దు అన్నా. ఓకే అన్నారు. వాడేమన్నాడు, నువ్వు దేవుడువా, నేను చెప్తున్నాగా తీసుకురా, నేను సావు, నువ్వు తీసుకురా, నేను చచ్చిపోను, నేను బతికే ఉంటా, నువ్వైతే తీసుకురా, అట్లా అంటావేంది అన్నాడు. సరే అని చెప్పేసి నేను చెప్పాను, పోయాను, తీసుకొచ్చాను, బ్రహ్మముహూర్తానికి చనిపోయాడు. ఇది మీకు ప్రూఫ్ కావాలంటే నా దగ్గర రాండి, ఎవరన్నా కానీ ఆజ్ఞ వలన వాళ్ళ భార్యను తీసుకురామను. నెక్స్ట్ ఈసారి ఫీడ్బ్యాక్ లో వాళ్ళ భార్యను తీసుకొస్తా, ఆమెనే చెప్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. గురువు గారు ఆజ్ఞ ఇస్తేనే అంటే చేస్తా. మీరందరూ నమ్మడానికి అది నేను అంటుంది, మీరందరూ నమ్మడానికి. నేను ఏం చేయాలా అని ఆలోచించుకున్నా. 12 సంవత్సరాలు అయిపోయిందా? 12 సంవత్సరాల క్రితము నేను ఒకళ్ళకి 5,000 ఇస్తే వాడికి నాకు కొట్టాడయ్యి డబ్బులు ఇవ్వలేదు. ఏం చేయాలనుకుంటే రాత్రి 9 గంటలకి దర్వాజా కొట్టాడు. దర్వాజా కొట్టి ఎవరని కొంచెం తీస్తే శ్రీనివాసరెడ్డి, బాగున్నావా, దాని చెయ్యి చాలా తర్వాత వచ్చావు, ఏం లేదన్నా, నాకు బాగలేదన్నా, నీకు డబ్బులు ఇవ్వాలన్నా, నేను 5,000 చాలా రోజులు అయింది, ఇదిగో తీసుకో చెప్పని 5,000 ఇచ్చాడు. అది నిన్న సీఎం క్యాంప్ హౌస్ దగ్గర ఒక సంఘటన జరిగింది. నా బండికి వేరే వాడు గుద్దేశాడు, టీవీఎస్ నేను పోవాలి. ఆ టీవీఎస్ ఇంకొకడు గుద్దేశాడు. వాడు తొందరకు వచ్చేసి అన్న దండం పెడతాను, నన్ను ఇంకా గుద్దింది, వాడు నన్ను గుద్దాడన్నా, నీ బండి నేను గుద్దానన్నా. ఇక నేనేమనలేదు, వెనకనున్నా నేను. వాడు వచ్చేసి నీదే తప్పు కదా అని చెప్పంటే, నువ్వు చూసావు రా అన్నాడు నన్ను. నీ దెబ్బలు తగ్గుతుంది, నువ్వు చూసావు రా అని కాదు, నీకు తప్పు అని చెప్పి పక్కన వాడంటే మళ్ళీ చూసావు రా అంటావేంది, నీకు దెబ్బలు తగ్గుతుంది అని చెప్పేసి అన్నా. ఎట్టబట్ట ఇంకా సంపాదించుకొని ఇద్దరు కలిసి వెళ్ళిపోయాము. వాడు ముందు వెళ్ళిపోయాడు, నేను వెనకాల 5 ఎక్కాను. శ్యామరాజ్ బిల్డింగ్ యువతల పెట్రోల్ దగ్గర యాక్సిడెంట్. ఏం యాక్సిడెంట్? స్కూల్ అయిపోయింది, పిల్లలందరూ అట్లా టీచర్లు రోడ్డు క్రాస్ చేస్తున్నారు, బస్సు సడన్ బ్రేక్ వేసేసాడు. నాతోనే నువ్వు చూసావరా అని చెప్పేసి అన్నాడు, డబ్బులు తీరా అని చెప్పేసి నేను అన్నాను కదా. బస్సు సడన్ బ్రేక్ వేసిన తర్వాత ఈడు పోయేసి సడన్ బ్రేక్ వేసాడు, కింద పడాడు, దెబ్బతాడు. నేనెళ్ళి ఏమైందని చెప్పని చూస్తే ఈడు నన్ను అన్నాడే. వాడి దగ్గరికి వెళ్ళి నా బండి పక్కన పెట్టేసి నేనెళ్ళి మళ్ళీ ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వాడి డబ్బలన్నీ మొత్తం కడుక్కోరా, తాగురా, నీళ్ళు తాగరని చెప్పేసానంటే, అన్న నీకు దండం పెడతాను, వెళ్ళిపోన్నా, నాకు వాటర్ బాటిల్ వద్దన్నా, నువ్వు వెళ్ళిపోన్నా, నీకు దండం పెడతాను, వెళ్ళిపోన్నా, వద్దన్నా అని అంటున్నాడు. వాడు వాటర్ బాటిల్ ఇచ్చాను, టాటా చెప్పేశాను, వెళ్ళిపోయాను. అందుకని ఈ సబ్జెక్ట్ లో ఉన్నది మాత్రం తప్పుగా మాత్రం ఎప్పుడు కూడా అనద్దు. అది అయ్యి తీరుతుంది, అది నేనే కారణం, అది నాకే జరిగింది. ఓ మనిషి కూడా అవుట్ అయిపోయాడు. అరే నేను తీసుకొస్తే నీకు చచ్చిపోతావరా అన్న, వాడు అవుట్ అయిపోయాడు. ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. భోజనానికి కృతజ్ఞతలు. భోజనంలో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నింటికి కృతజ్ఞతలు. కానీ ఒకలాగా మాత్రం కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నారు గురువు గారు. నాకు ఐస్ క్రీమ్ దొరకలేదు. సరే ఐస్ క్రీమ్ కూడా కృతజ్ఞతలు. నేను అందరూ కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. కోటీశ్వర్లకు, ధనవంతులకు, ఆరోగ్యవంతులకు నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే నా డబ్బు గురువు గారికి పాదాభివందనాలు. అలాగే నా డబ్బు గురువు గారు వాళ్ళ తల్లిదండ్రులకు పాదాభివందనాలు. మళ్ళీ అదే పేరెంట్స్కి ఈ గురువే పుట్టాలి. సో నేను ఎలా వచ్చాను దీనికంటే,
ఒక 6 months బ్యాక్ ఏమైందంటే నేను యూట్యూబ్ చూస్తుంటే సార్ ఫోటో వచ్చింది. యాంకర్తో మాట్లాడుతున్నప్పుడు నేను సీక్రెట్ బుక్స్ చదివానండి, 4 చదివాను సిరీసు. ఇవన్నీ బుక్లో చదివినే కదా చెప్తారు ఇది ఇక్కడ, ఇంకా కొత్తగా ఇంకేం చెప్తారు ఇక్కడ అనేసి ఇలా అన్నాను. పైకి వెళ్ళిపోయిన తర్వాత 6 months తర్వాత నేను ఒక బిజినెస్లో 5 lakhs పెట్టాను, మొత్తం పోయింది, పని అయిపోయింది అనేసి ఏడ్చుకుంటుంది, నాకు చెప్పట్లేదు. అయితే ఇంతలో వీడియో చూస్తుంటే సార్ది మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు బావా ఇవో వీడియో చూడంటే నాకు ఇచ్చిన స్టార్టింగ్ చూసి అదే రోజు 23 వీడియోస్ చూశానండి. చూసిన తర్వాత ఏంటి ఒకటి తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నాను. చూసిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి వెంటనే వైజాగ్ సిటీ మొత్తం తిరిగాను ఎల్లో బుక్ పేపర్ కోసం, నేను మా ఫ్యామిలీతో వేసుకొని. ఎక్కడ దొరకలేదు. మళ్ళీ నేనున్న చోటే నాకు ఎల్లో పేపర్ బుక్ చేయించాను, బైండింగ్ చేయించి లాస్ట్లో మనకు అక్కడ అఫర్మేషన్ అనేది సార్ చెప్తారు కదా, అవి నేను రాసుకోలేనండి. నేను చెప్తే రాసుకోలేను. నా పక్కన కూర్చున్న సార్ దగ్గర నోట్స్ తీసుకొని నాకు తెలిసింది సార్ చెప్పి రాశాను. అలాగా మా మిస్సెస్ చేత ప్రతిదీ రాయించి నేను దాన్ని ఒక ఎల్లో పేపర్ మీద రాసుకున్నాను. అలా ఒక ఎల్లో పేపర్ బుక్ మొత్తం కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత డైలీ నేను మిర్రర్ దగ్గరికి వెళ్ళి అఫర్మేషన్ చేస్తుంటే నా వాయిస్ ఎలా వస్తుందంటే చాలా డల్లుగానే వస్తుంది, క్లారిటీ రావట్లేదు. ఇంకేం చేయాలి అని 30 days అయిపోయింది. 30 days అయిన తర్వాత సార్తో మాట్లాడిన భయం వేస్తుంది. హలో అని సార్ వాయిస్ రాగానే సింహం చుట్టూ జూలు ఉంటుంది కదా, అది నాకు కనిపించి నా హెడ్లో నుంచి టక్కని వెళ్ళిపోయింది. నేను మా మిస్సెస్ను ఇలా వణుకుతూ ఇలాగే మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకు మాట్లాడు ఏం కాదు మాట్లాడంటుంది. సార్ వాయిస్కి ఆ రోజు మొత్తం సార్ మా మిస్సెస్తో చెప్తున్నాను, సార్ వాయిస్ అదేంటి సింహంలాగా వచ్చింది, నాకు ఇలా జూల్లో ఇప్పటికీ మైండ్ షాకు, అది అలాగే అంటుంటే అలా జరిగిన తర్వాత ఇంకా విజయవాడ క్లాసు కూడా వస్తానని చెప్పి సార్కి చెప్పాను. భయంకి నాకు ఆ రూపం కనిపించింది కదా, వాయిస్ రికార్డులో పెట్టాను. వాయిస్ రికార్డు కూడా వాయిస్ ఇలా రాలే, అదొక అమ్మాయిలాగా వచ్చింది. మా మిస్సెస్ వింటుంటే ఇదేంటి ఇలా గట్టి మాట్లాడవచ్చు కదా అనేసి. అంత భయం వేసింది, చాలా భయం వేసింది. నేను చెప్పిన ప్రతి మాట కూడా నిజమండి. అయితే ఇలా జరిగిన తర్వాత 30 days అయిపోయింది. విజయవాడ క్లాసు మిస్ అయిపోయాను. ఇద్దరం డల్లుగా ఉన్న, నేను మా వైఫ్ మా చిన్న అబ్బాయి 3 సంవత్సరాలు డల్లుగా ఉన్న. ఏం చేయాలి, డబ్బులు సెట్ అవ్వలేదు, సెట్ అయింది ఇలా పాజిటివ్ అనుకుంటూ ఉన్నాం. బయటికి వెళ్ళి వచ్చాను. ఆ రోజు కూడా 8:30 వరకు చూశానండి. ఏ చిన్న అవకాశం దొరికినా విజయవాడ క్లాస్కి వెళ్ళిపోతానని చెప్పి ఇదే షర్టు, ఇదే ప్యాంటు, బ్యాగు, పెన్ను, బుక్ అన్నీ రెడీ చేసి పెట్టాను. అయితే అక్కడ నాకు ఇది అవకాశం తర్వాత షాప్కి వెళ్ళి ఏదో పాల ప్యాకెట్ తెచ్చుకుందామని వెళ్తే 000 వచ్చింది. థ్యాంక్ యూ విశ్వమణి గురువు గారు అనుకున్న తర్వాత అదే రోజు నైటు నేను అఫర్మేషన్ చేసినప్పుడు ఎలా వచ్చిందంటే నా వాయిస్లో ఒక పవర్ వచ్చింది. ఎలాంటి పవర్ వచ్చిందంటే ఆ పవరు నన్ను నేను నమ్మలేనంత పవర్ వచ్చింది. అక్కడ నా వాయిస్లో ఒక పవర్, నా కళ్ళల్లో ఒక పవర్, నన్ను నేను చూసుకుంటుంటే నేను స్టాండింగ్లో ఉన్న నా చుట్టూ అదొక పవర్లా కనిపించింది. నేను ఒక 30 days బ్యాక్ ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే ఇక్కడ క్లాస్ అవ్వడం అంటే మిస్ అయ్యాను కదా. ఈ క్లాస్ మిస్ అయినందుకు అంటే నన్ను ఇక్కడ విశ్వము నాకు పరీక్ష పెడుతుంది. నేను ఇక్కడ పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, నేను ఇక్కడ పాజిటివ్ తీసుకుంటానా, నెగిటివ్ తీసుకుంటానా, ఈ చర్చ నేను మా వైఫ్ ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం. బావా ఏం జరిగినా మన మంచికే, సో మనం ఇక్కడ ఖచ్చితంగా చేద్దాం, మనం నిలబడాలి ఇక్కడ అనేసి అలా అనుకున్న తర్వాత నెక్స్ట్ ఏమైందంటే రాగి చెట్టు చేయమన్నారు కదా, చేసామండి. ఇంకా నేను 3:45 అంటే 3:45కే నిద్రలు వేస్తాను. నేను ఎవరితో మాట్లాడను, ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్ అయినా సరే ఆయన పలకరిస్తే నేను పలకరిస్తాను. మా ఊర్లో వెళ్తే ఎప్పుడు 24 గంటలు ఒంటరిగా గ్రౌండ్లో ఉంటాను. ఇలా నడిచి వెళ్ళినా కానీ వాళ్ళు పలకరిస్తే కానీ నేను పలకరిస్తాను, అలాంటి వ్యక్తిని అనమాట. అయితే వెళ్ళాను, రాగి చెట్టు దగ్గరికి వెళ్ళాను, బండి మీద వెళ్తూ అలాగా వచ్చి ఒక 3 days అయిపోయింది. 4th రోజు ఏమైందంటే నా బైక్ మీద చిన్న గేట్ తీసానండి, బైక్ వెళ్ళిపోద్ది. అలా వెళ్ళాను, నేను 2 అడుగులు వెళ్ళేసరికి గేట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఆల్రెడీ గేట్ ఓపెన్ చేశాను, కొద్దిగా బైక్ వెళ్ళిపోద్ది. మూమెంట్ చేసేసరికి గేట్ అలాగా సైడ్కి వెళ్ళిపోయింది.
నాకు ఏంటి అక్కడ ఏముంది, అక్కడ ఎవ్వరు లేరు, గేట్ మొత్తం వెళ్ళిపోయింది. నాకు నాకు భయం వేస్తుంది, ఇదేంటి అక్కడ వాచ్మెన్ లేరు, ఎవరు లేరు. నేను ఆల్రెడీ గేట్ తీసాను, ఆ బండికి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంత డిస్టెన్స్ ఉంది కదా, గ్యారెంటీగా వెళ్ళిపోద్ది నాకు కనిపిస్తుంది. అలాంటిది గేట్ నా కళ్ళ ముందు ఇలా జరిగిపోయింది. నేను రాగి చెట్టు మర్చిపోను, అక్కడికి వెళ్ళాను. అడవిడిలో ఏం పంచదార తీసుకెళ్ళలేదు. అలాగే వెళ్ళాను, చేసుకుని వచ్చేసి నమస్కారం చేసి రోడ్డు పాయింట్. వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి ఇలా భయపడతాయేమో దెయ్యమో ఏమో అనుకుంటుంది అని చెప్పి చెప్పలేదు. తర్వాత చెప్పాను ఇలా జరిగిందంటే మా అమ్మ ఇలా జరిగిందన్నారు. అదే అయిపోయింది. తర్వాత రోజు అక్కడి నుంచి అఫర్మేషన్ అలా రాసుకుని చిన్న బుక్లో రాసుకున్నాను. 13 రాశాను. అంటే సార్లు చివరిలో చెప్పినవన్నీ మా మిస్సెస్ని రాయించి అవి నేను స్పేర్ చేసుకుంటాను. అలా చేసిన తర్వాత పైకి వెళ్ళాను నైటు. విశ్వమా నాకు డబ్బులు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు వస్తే నేను ఏం చేయాలి? 30,000 రూపాయలు మా అబ్బాయికి స్కూల్ ఫీజు కట్టాలి, 10,000 రూపాయలు నేను ఏం చేయాలి? ఇంట్రెస్ట్ కట్టాలి, 8,500 రూపాయలు నేను ఏం చేయాలి? ఇంటి రెంట్ కట్టాలి, ఇంకొక 5,000 నేను ఏం చేయాలి? లోక కళ్యాణం కోసం ఇవ్వాలి. ఇంకా నేను ఇంకేం చేయాలి? డబ్బులు మా ఇంట్లో ఉప్పులు పప్పులు కొనాలి. 13 రోజులు అవుతుంది ఓన్లీ అన్నము చారే తిన్నాము. అలా అయిన తర్వాత పైకి వెళ్ళి అడిగిన తర్వాత రోజు 9:30కి సీతాకోకచిలుక మా ఇంట్లో వచ్చిందండి. అది కూడా సార్తో పంచుకున్నాను నేను. అది కూడా ఏంటి భయం, నాకు ఇక్కడ కనిపించింది కదా భయం, సింహం లాగా హలో అనేసరికి ఆ వాయిస్ నాకు ఇక్కడ వాటర్ పడితే ఇలా మొత్తం వెళ్ళిపోతుంది కదా, అవతల ఒడ్డుకి వెళ్తుంది కదా వాటర్, ఏదైనా చుక్క పెడితే అలా అయింది నాకు హెడ్లో నుంచి. అలా సీతాకోకచిలుక వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ రోజు కూడా సేమ్ సీతాకోకచిలుక మా ఇంటి డోర్ పైకి వచ్చింది. 4th ఫ్లోర్ అంటే 3 ఫ్లోర్లు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా. పిలిచింది ఎవరు? ఇక్కడ విశ్వమణి బాబు గారు. వచ్చిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ తీసాను. నా దగ్గరకు వచ్చి నాకు తగిలి వెళ్ళిపోయిన తర్వాత ఆహా విశ్వం నాకు ఏదో పెద్దది ఇవ్వబోతుందని మనసులో అనుకున్నాను అని చెప్పి సేమ్ అలా అనుకున్నాను. అలా అయిపోయిన తర్వాత రోజు కూడా ఏం జరిగిందంటే ఉప్మా తినాలి అన్నాను మా ఇంట్లో. అప్పుడు చెప్పిన 13 రోజులు ఓన్లీ రైసు చారే. మా వాడు పిల్లలు బిస్కెట్లు లాంటి అంటే ఏముండవు, ఉప్మా కావాలంటే ఈరోజు సాయంత్రం అడిగితే ఉదయం ఉప్మా తెచ్చి ఇచ్చింది. అదేంటి ఇంట్లో ఏం లేవన్నో ఆయిల్కి ఏం లేవన్నో ఉప్మా ఎలా తెచ్చావు అంటే ఎదిరింటి అబ్బాయి తెచ్చి ఇచ్చాడండి అన్నాను. ఉప్మా అది కూడా మాకు మిరకల్ జరిగింది. అలా మాకు ప్రతిదీ జరుగుతూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే డబ్బు సంపద సిస్టర్ చెప్పారు కదా, నేను సార్ వీడియో చూసి ఆ యాంకర్ దగ్గర ఆ డబ్బు ఆ సంపద ఆ డబ్బు సార్ ఆ భుజ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తెలుసుకోవద్దు కదా, ఈ పిచ్చి ఉన్న వాళ్ళకి ఆ పిచ్చి కనెక్ట్ అయిపోద్ది ఖచ్చితంగా కనెక్ట్. అది నేను మా మిస్సెస్ వంట చేసుకుంటూ కిచెన్లో మా మిస్సెస్ ఉంటే నేను మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు వినేవాళ్ళం. వినేసి నేను డబ్బు సంపద ఆవిడ సంపద నేను డబ్బు, ఆవిడ సంపద నేను డబ్బు, నేను సంపద అంటే డబ్బు. ఇది అయిపోయింది. అక్కడ నుంచి మా అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళాలి, బండి పైన తీసుకెళ్తే డాడీ నాకు ఈరోజు A4 షీట్ కావాలంటే డబ్బు, వాడు వెనకాల సంపద డబ్బు, వెనకాల సంపద డబ్బు, వెనకాల సంపద. A4 షీట్ ఏమైంది? మర్చిపోయాడు A4 షీట్. మళ్ళీ మ్యాథ్స్ చెయ్యాలి, రాదు డాడీ నీకు వస్తుంది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నాం? వీడియోలో చూసి నేర్చుకున్నవి. క్లాస్కి వెళ్ళి అయితే 2 కలిపి చెప్పురా అంటే డబ్బు సంపద అలా చేయించాను. అలా చేస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే నా లైఫ్లో చాలా విచిత్రమైందనమాట. మొన్న రీసెంట్గా ఈ క్లాస్కి వచ్చే ముందు నాది వైజాగ్ నుంచి పలాస వెళ్తుందండి. 200 కిలోమీటర్లు ఏంటంటే డబ్బు సంపద. నా నోరు అలసిపోయి బండి పక్క ఆపేసి అప్పుడు మా మిస్సెస్ మధ్యలో ఫోన్ చేసి అది ఒకటే చెప్పొద్దు, ఇంకోటి చెప్పు అంటే సరే నాకు అంత నోరు తిరగదు, నేను ఏం చెప్పాలంటే అదే మార్నింగ్ రాసి ఇచ్చాను కదా, అకస్మాత్తుగా ధనప్రాప్తి పొందినందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు. నాకు నోరు తిరగదు, నేను ఎలా చెప్పాను? సరే చెప్పు అంటే చెప్తూనే ఉన్నాను. ఇంకా అలా 200 కిలోమీటర్లు అండి. పొలంలోకి వెళ్ళినా అదే వరిసేనీళ్ళు ఇసురుతా డబ్బు, మరి సంపద
మా మామ అరే ఆ కావిడి తీసుకురా అంటే డబ్బు తీసుకొస్తున్నా. సంపద ఇది డబ్బు సంపద పిచ్చిగా అనుకుంటుంటే ₹2 దొరికింది నాకు. ₹2 దొరికింది. చూశాను, తిప్పితే 2011 సంవత్సరం. ఓకే విశ్వమా, నాకు 2 లక్షల రూపాయలు ఇచ్చావు అనుకుంటే మళ్ళీ మా మిస్సెస్కి చెప్తే ఆ ₹2 ఎక్కడ పెట్టుకొచ్చి మన బీరోలు పెట్టా అన్నారు. రేపు 10 గంటలకల్లా నాకు 10,000 రూపాయలు కావాలి, ఖచ్చితంగా కావాలనుకున్నా. కావాలి అనుకుంటే అప్పటికి నా మైండ్ చూడండి, నమ్మాలా వద్దా. ఇక్కడ కూడా తప్పుగా ఎవరు అనుకోదు. ఇక్కడ ఈ హాల్లో కూడా ఇక్కడికి వచ్చిన కొత్త వాళ్ళు అందరూ మనం మనస్ఫూర్తిగా నమ్మితే మనకు ఖచ్చితంగా జరిగిపోతుందండి. 50% నమ్మి 50% అపనమ్మకంతో ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది మనకు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఆ విధంగా మనం ఏంటంటే ఖచ్చితంగా నమ్మాలి. అయితే నేను చూశాను, సెట్ అవ్వలేదు, ఏం చేశాను, సరే ఏదైతే అది అయింది, డబ్బు కదా నేను సంపాదించుకుంటాను, ఖచ్చితంగా వెళ్ళిపోతానని చెప్పి నాకు ఏదో రకంగా నాకు సులభంగా 8,500 రూపాయలు వచ్చేసింది నా అకౌంట్కి. వచ్చినప్పుడు ఆ 8,500 రూపాయలు ఎలాగంటే అది కూడా వీడియోలో చూసిన తర్వాత ఉత్తర దిక్కు పెట్టి చెయ్యాలని చెప్పేసి మొన్న రీసెంట్ వీడియోలో చూసిన తర్వాత ఆ బీరువా తూర్పు పరమడ దిక్కుంటే ఉత్తర దిక్కు పెట్టిన వెంటనే ఆ 8,500 రూపాయలు వచ్చిందండి. సో అలా చేయమన్నారు. ఈ విధంగా ప్రతిరోజు నేను అఫర్మేషన్ కానివ్వండి, లేదంటే మెడిటేషన్ కానివ్వండి, మెడిటేషన్లో నాకు ముందుకు జస్ట్ ఇలా వాలిపోవడం కానీ ఈ విధంగా నేను చేస్తున్నాండి. సో క్లాస్కి వచ్చేసి ఇప్పుడు ఈరోజు క్లాస్ జరిగింది, నేను బాగా అబ్జర్వేషన్ చేసింది ఏంటి అంటే, క్లాస్కి రాకముందు నేను చేస్తున్నవన్నీ తప్పులు ఒప్పులు ఎలాంటిదంటే సైకిల్ స్టాండ్ వేసి తొక్కుతున్నాను, సైకిల్ స్టాండ్ వేసి తొక్కుతున్నాను. నేను తొక్కుతున్నాను కానీ ముందుకు వెళ్ళడం లేదు, పోవట్లేదు. కానీ అలా ఇక్కడికి వచ్చాక క్లారిటీ అర్థమైంది, ఏం చేస్తే నేను అక్కడికి వెళ్తాను, ఎలా చెయ్యాలి, ఎలా చెయ్యాలి. సో ఇంకోటి వీడియో బాబు గారి డబ్బు గురువు గారిది వీడియో అంటే ఫస్ట్ మాట నాకు గుర్తొచ్చేది, గురువు గారు వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు నా దగ్గర ₹1 లేదండి, నేను ఏడ్చానండి అన్న ఒక మాట చెప్తారు కదా. అది ఏంటి అంటే, చాలామంది ఆరిపోతున్న వాళ్ళ దీపాలని వెలిగించి తరతరాలకి మండించి పెట్టేస్తున్నారు. తరతరాలకి. సార్ ఉండేది ఎక్కడ, అమెరికా ఎక్కడ, లండన్ ఎక్కడ ప్రపంచ దేశాలు మొత్తం మారిమోగిపోతుంది ఈ యొక్క నామం అనేది, అవునా కాదా. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు, ఇంకా నాకు చాలా మిరకల్ జరుగుతుంది. ఇంకోటి లాస్ట్ ఫైనల్ అండి, ఎక్కువ టైం ఏం లేదు. అనుకోకుండా బయలుదేరి వైజాగ్ నుంచి వచ్చాను, ట్రైన్ రెడీ అయిపోయింది. నేను రాకముందే ట్రైన్ వచ్చి అందరూ ఎక్కేశారు, వెళ్ళి కూర్చున్నాను, టికెట్ తీసుకుని నిలబడ్డాను. నిలబడిన తర్వాత ఫుల్ రష్. అప్పటికి నేను బయలుదేరే ముందు ఇంటికాడ ముందు ధ్యానం చేసి మీరు అఫర్మేషన్ చేశారు. మా మిస్సెస్ వచ్చి అఫర్మేషన్ చేసావా, ధ్యానం చేసావా అంటే మా మిస్సెస్ కూడా చాలా థ్యాంక్స్ అండి. అయితే చేశాను. నాకు సింగిల్ సీట్ కావాలి విశ్వమా అని అడిగాను. నాకు వచ్చింది, కూర్చున్నాను, ఊహించుకున్నాను, వీడియోలు చూస్తున్నాను, అలా అనుకుని రెడీగా అనుకున్నా. సీట్లు ఎక్కడ ఖాళీలో, ఫుల్ రష్ ఉంది. ఇలా నిలబడ్డాను. 1/2 అవర్ స్టార్ట్ అవుతుంది అనగానే, భయ్యా మీరు రండి ఎక్కడికంటే సికింద్రాబాద్ అన్న. వచ్చి పైన కూర్చోన్నారు. అదేంటి విశ్వమా, నాకు కిటికీ దగ్గర కావాలి కదా, నాకు పైకి ఎందుకు ఎక్కించావంటే, అరే నీకు తెలియదు, ఉండు నీకు తెలియదు. నాకు అప్పుడు తర్వాత అర్థమైంది. ఏమర్థమైందంటే, నువ్వు పైనే కరెక్ట్. అదే కనుక నేను విండో దగ్గర కూర్చుంటే నా కాలు నలిగిపోయేవి, అంత రష్. అంటే నీకేమి ఇవ్వాలో నాకు తెలుసురా, నువ్వు మూసుకొని నువ్వు చెయ్యు, నువ్వు పని నువ్వు చెయ్యు, నీ పని నువ్వు చెయ్యు, నేను చెయ్యాల్సింది నేను చేస్తాను నీకు అని చెప్పేసి. ఇదేనండి నేను ఇప్పటికీ అంటే ఇంకొక మాట సార్, లాస్ట్ మాట అది. సార్ ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు నమ్ముకో అంటే, నన్ను ఒక జల్ల పీకి
నిజంగా జల్ల పీకి ఈ మాట ఎవరికి చెప్పినారో లేదో తెలియదు, కానీ నాకైతే కోట్ల పర్సెంటేజ్ మాత్రం నాకే చెప్పారండి ఈ మాట. గుండె హార్ట్ మీద చెప్తున్నాను. నేను ప్రతిదీ ఏది కొనాలంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేవాడిని. అలాంటిది నిన్ను నువ్వు నమ్ముకో అనేసరికి అక్కడి నుంచి ఛాలెంజెస్ అనమాట, ప్రతిదీ ఛాలెంజెస్. సో డెఫినెట్గా క్లాస్ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ యొక్క క్లాస్ నేర్చుకుంటే మనకు పళ్ళు ఫలాలు అలాంటిది ఇంకా డైరెక్ట్గా అమృతాన్నే మనకి ఇచ్చినట్టు ఇంకా. సో అది మనం తీసుకొని ఇక్కడ చాలా వీడియోలు చెప్తారు టానిక్ అని, ఆ టానిక్ నేను తీసుకున్నాను ఈరోజు. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. కోటేశ్వర్లకు అదృష్టవంతులకు ధన్యవాదాలు. ఇక్కడ విశ్వమానవ గురుగారికి పాదాభివందనాలు.